నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే నిన్న తిరుపతిలో ఆ, తిరుపతిని రోజా గారు సందర్శించడం జరిగింది. అయితే అక్కడ రోజా జరిగినటువంటి రాచ మర్యాద, గతంలో రోజా కూటమి ప్రభుత్వంపై ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు విషయం తెలుస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది నాయకులకి కొన్ని కొన్ని రాచ మర్యాదలు జరుగుతూనే ఉన్నాయనే విషయం అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది. అయితే అదే విధంగా నిన్న రోజాకి జరిగినటువంటి రాచ మర్యాదల గురించి మనతో మాట్లాడడానికి కొండవదలు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అడపాదడపా జరుగుతూనే ఉంది. అయితే అందులో రోజా గారు లాంటి వాళ్ళకి రాచ మర్యాదలు జరగడం ఏ విధంగా చూడాలి సార్? సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడంటే రోజా గారు తూకుమంటే తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళు. ఎనికిడితో 50 మంది, 100 మంది ఇలా తీసుకొని వెళ్ళేవాళ్ళు. దానికి గల కారణం ఏమిటంటే వాళ్ళందరికీ ఇలా దర్శనం ఇప్పించడానికి లోపాయికారిగా కొన్ని ఒప్పందాలు చేసుకుని వాళ్ళ దగ్గర ఏదో దండుకునే వాళ్ళు అనే ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో బయటకు ఏం తీసుకురాకపోయినప్పటికీ, మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈఓలు కానీ లేకపోతే ఏఈఓలు కానీ అసలు చైర్మన్ కానీ మొత్తం కూటమి అధీనంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రోజా గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి ఎలాంటి రాచమర్యాదలు పొందుతున్నారంటే అందులో గ్యారెంటీగా అనుమానపడాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని ఆరోపణలు కూడా వినిపించటం జరిగింది. ఈ రోజా గారిని కాపాడటానికి ఈ రాయలసీమకు చెందిన ఒక మంత్రి గారు విశేషమైన కృషి చేస్తా ఉన్నారు. ఆయన్ని మరి ఆ, ఈ రోజా గారు మరి విజయవాడలో ఆయన ఇంటికెళ్ళి మరి కలిశారు అనే కొన్ని ఇవి కూడా బయటకు రావటం జరిగింది. వీటన్నిటిని చూస్తూ ఉంటే గనుక అది నిజమేమో, అంటే గతంలో జరిగిన ఆ పని, రోజా గారు వెళ్ళి ఆ మంత్రి గారిని కలవటం, ఆవిడ్ని కాపాడటానికి ఆయన విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నాడని పుకార్లు బయటకు రావటం, ఈ పుకార్లన్నిటికీ నిజమని నమ్మటానికి బీజం కనపడతా ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎన్నో రకాలుగా అవమానం అవహేళన చేసే విధంగా నోటికి అద్దు ఆపు లేకుండా, ఏ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనే లాంటి మాటలు కూడా మాట్లాడిన తరువాత ఇంకా మరి ఇలాగనే శాలువాలు గప్పి సన్మానిస్తూ ఉన్నారు. ఆవిడ కూడా మరి అక్కడ మళ్ళీ ప్రస్తుతం మాట్లాడుతూ ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా మాకు ఇలాంటి మర్యాదలు జరుగుతున్నాయంటే చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకు ఆవిడని ఎందుకు సన్మానించాల్సి వచ్చింది? ఒక ఎమ్మెల్యేగా సన్మానించారా, ఒక ఎంపీగా సన్మానించారా, లేకపోతే ఒక ఆ, ఎం మంత్రిగా సన్మానించారా? కనీసం ఆవిడ నియోజకవర్గంలో గెలవను కూడా గెలవలేదు. ఒక విపక్ష నాయకురాలు. విపక్ష నాయకుల్లో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అంటే వాళ్ళు అసెంబ్లీకి కూడా రావటం లేదు. కాకపోతే వాళ్ళకి వచ్చే ఎయిడ్లన్నీ కానీ గిఫ్ట్లన్నీ కానీ దొంగచాటుగా వచ్చి తీసుకెళ్తున్నారని అనుకుంటే, మరి ఈవిడ అది కూడా కాదు కదా, ఆ ఎమ్మెల్యే కూడా కాదు కదా, ప్రోటోకాల్ ఏదన్నా ఉంది, ఆ ప్రోటోకాల్ పాటిద్దాం అని అంటే ఈవిడ కనీసం వార్డు మెంబర్ కూడా కాదు ఆ ప్రాంతంలో. ఏ ఎటువంటి రాజకీయ పరమైన ఇది లేకపోయినప్పటికీ ఆ, మరి ఆవిడని సన్మానించాల్సిన అవసరం మరి వెంకన్న చౌదరి గారికి ఎందుకు వచ్చిందో, దాని వెనకున్న ఉద్దేశం ఏమిటో ఇక అందరూ అర్థం చేసుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి పీచం అనుస్తారు. వల్లభనేని వంశీని లోపలేసేశారు. కొడాలి నాని ఆ భయంతో గుండెపోటు వచ్చేసింది. ఆర్కే రోజా మరి ఇంట్లో దాక్కొని ఉంది. ఇలాంటి మాటలన్నీ మరి ఈ రోజున మీడియా నిండా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రచారం నడుస్తున్న సమయంలో అదంతా ఉత్తిదే. కూటమిలో కూడా రోజాకి ప్రభావం చాలా ఉంది. ఆవిడకి కూడా సన్మానం చేసి శాలువా కప్పుతారు అని తెలియటానికి ఇదొక ఆ, ఈ ఫోటోలన్నీ నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. వీలైతే మీరు ఆ ఫోటోలను కూడా మీ దీంట్లో ఆ, వేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూపించండి. ప్రజలందరూ తెలుసుకుంటారు కదా. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, అడ్డమైన స్కాములన్నిటికీ పాల్పడి ఆడుదాం ఆంధ్ర పేరుతో కానీ, లేకపోతే ఇంకా ఈ పర్యాటక రంగంలో కానీ చేసే వీటన్నిటిలో క్రూయిజ్ షిప్ అని ఒకటి అద్భుతంగా మేము ప్రవేశపెట్టామని పెట్టారు. ఇప్పటికి ఏమైందో తెలియట్లేదు. దాంట్లో ఎంత స్కామ్ జరిగింది, అందులో ఏం చేశారు, ఏంటి ఇంతవరకు బయటకు రాలేదు. ఎవరెవరి మీద ఎన్నెన్ని స్కాములు ఉన్నాయి అన్నీ బయటకు వస్తుంటే రోజా గారి మీద మాత్రం ఒక్కటి కూడా బయటకు తీసి ఆవిడని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయరేమిటి?
అంటే ఆడుదాం ఆంధ్రాలో ఏం స్కామ్ జరగలేదంటారా? వాటన్నిటిని బయటకు తీయాల్సిన అవసరం ఈ రోజున లేదా? అదంతా ప్రజాధనం కాదా? ఒక్క రూపాయి దొంగతనం చేసినా కూడా దొంగే అంటారు. అలాంటిది వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు దండేసుకున్నారు. పిల్లలు ఆడుకునే ఈ బ్యాట్లు కావచ్చు, బాల్లు కావచ్చు, లేకపోతే ఆడించటానికి చేసిన ఆ ప్రయత్నం కావచ్చు. మరి క్రీడలంటే మరి ఈ యువకుల్లో ఆ, ఉత్సాహం నింపటానికో వాళ్ళని ఉత్ప్రేరణ చేసి కొన్ని రకాలైన ఈ గేమ్స్ వీటన్నిటికీ పంపించి వాళ్ళు ఆ, తిరిగి ఈ మన దేశానికి ప్రతిష్టాత్మకమైన బంగారు పథకమో ఏదో తీసుకొస్తారని పెట్టొచ్చు. దాంట్లో అసలు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ స్కామ్ చేయటం అనేది ఉందో చూశారు, అక్కడ మాత్రం మరి దెబ్బే కదా. మరి అదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. అలాంటి ప్రజల సొమ్ము మొత్తం దోచేసుకున్న వీళ్ళందరికీ శాలువాలు కప్పి సన్మానం చేస్తుంటే, సామాన్య ప్రజానీకాన్ని అయితే కనీసం మరి దైవ దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిమిషం పాటన్నా నుంచొని ఇస్తారండి? ఈడ్చి పక్కన పడేస్తారు. ఏమిటి రోజా గారి గొప్పతనం ఇందులో? ఆవిడికి శాలువాలు కప్పాల్సినంత గొప్పతనం ఏం చేసింది ఆవిడ? ఇప్పుడు ఏమిటి ప్రోటోకాల్ ఏమన్నా ఉంది అని అనుకుంటే ఆవిడని పిలిచి సన్మానించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద కూడా ఉంది అని అనుకుంటే కనీసం వార్డు మెంబర్ కూడా కాదు కదా. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అని అంటే వాళ్ళతో లాలూచీ పడుతున్నారనే అనుమానాలు గట్టిగా వస్తాయి. ఆ వచ్చిన అనుమానాలని మీరు ఇంకా బలపడే విధంగా చేస్తూ ఉన్నారు. అసలు టీటీడీలో కూడా ఎవరికి ఎవరికి పొసగటం లేదండి. చైర్మన్ గారు చెప్పిన మాట ఈవో గారు వినరు. అసలు స్వయానా చంద్రబాబు నాయుడు గారు ముందే కూర్చొని అప్పుడు టీటీడీ దీంట్లో జరిగిన ఈ ఉత్తర ఈ అదేదో దర్శనం ఉంది చూడండి ఆ రోజున, తెప్పిస్తారు. అవును సార్. వైకుంఠ ద్వార దర్శనం దానికోసం టోకెన్లు ఇచ్చిన దాంట్లో జరిగిన ఒక అపశృతిలో స్వయానా చంద్రబాబు నాయుడు గారు ముందే కూర్చొని మరి ఈఓ చైర్మన్ గారు ఇద్దరు ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునే మాటలు మాట్లాడుకుంటే ఇంకా సమన్వయం కుదరలేదేమో వాళ్ళ మధ్య అనేది కనిపిస్తా ఉంది కదా. అవును దీంతో సార్. పాటుగా ఏంటంటే ప్రక్షాళన దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అనేది కనిపిస్తా ఉంది. లిక్కర్ స్కామ్ బయటకు తీసి అందులో ఉన్న దోషులు మొత్తాన్ని అరెస్ట్ చేయటం కానీ, ఈ స్కామ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేరుతుంది, ఆ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా జరగబోతుంది అని అనుకుంటున్న తరుణంలో ఇలాంటి పనులన్నీ ఈ కింది స్థాయిలో ఇలా జరుగుతూ ఉంటే ప్రజల్లోకి ఏం సందేశం వెళ్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పైనున్న ప్రభుత్వాలకి మీకు ఏం పొంతన పొసగటం లేదా అనే విషయాన్ని కనీసం దాన్నన్నా మీరు బయట పెట్టాలి. ఇక్కడ ఉన్న అధికారులు ఎవరో చేశారు అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు కూడా. అంటే మీ కింద ఉన్న పనిచేస్తున్న అధికారులు ఇంకా ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదా? నిన్నటికి నిన్న బయటపడింది. సంవత్సరం కాలం గడిచి కూటమి వచ్చిన సంవత్సరం కాలం గడిచిన తర్వాత కూడా ఇంకా ఎంఆర్ఓ గారు జగన్మోహన్ రెడ్డి ఫోటోని జగన్. వెనకమాల పెట్టుకుని ఆయన ఆఫీసు నడిపిస్తా ఉన్నారు. అంటే ఇంకా అవును సార్. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సీఎంగా ఉన్నారు కాబోలు. అలాంటి ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఇలాంటి ఈఓలు వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటే మరి ప్రజల్లోకి మాలాంటి వాళ్ళకి ఏం సందేశం వెళ్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి రాగానే అధికారంలోకి వచ్చి రాగానే మొత్తాన్ని అందరినీ అనగదొక్కి అవతల పాడేశాడు. ఎందుకు ఆ పని చేశాడు అంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా జరగాలి, ఆయన చెప్పింది మాత్రమే జరగాలి అని అంటే అంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో మరి ఈ టీడీపీని వ్యవస్థాపకులైన ఎన్టీ రామారావు గారు కూడా అధికారుల మీద ఎవరైతే సహకరించడం లేదో వాళ్ళందరి మీద ఉక్కుపాదం వేసి అనగదీశారు. అట్లాంటి ఒక నమ్మకాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా కల్పించాల్సిన అవసరం ఉందనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఫోటోలు సంవత్సరం తర్వాత కూడా ఇంకా బయటకు వస్తా ఉన్నాయి. రోజా లాంటి వాళ్ళందరూ ఇంకా హాయిగా బయట ఆయన తిరుగుతున్నారు అని అంటే మరి మీ పాలన కానీ మీ ఈ ఈ అవినీతిని ప్రక్షాళన చేసే విషయంలో మీ నిబద్ధత కానీ ఏ రకంగా ఉందనేది బయటపడిపోయినట్టే కదా. ఒకసారి అదే సార్. చూసుకుంటే మంచిది. అదేనండి. అంటే గతంలో ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో నేను ఇంత గొప్ప పని చేస్తే నాకు సాల్వాలు సన్మానాలు చేయాల్సింది పోయి ఏంది ఇది అన్నారు. అంటే అది కూడా జగన్మోహన్ కప్పేయండి, రెడ్డి అది కూడా కప్పేయండి, అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అంటే గారికి కూడా ఒక శాలువా కప్పి ఒక మొమెంటో ఇవ్వండి రోజా గారికి కప్పినట్టు. అంటే జగన్మోహన్ సరిపోతుంది రెడ్డి కదా. గారి అవును సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బదులు రోజాకి సన్మానాలు చేస్తున్నారు. మేబీ చూద్దాం సార్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.